కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు మన ఆత్మీయ జీవితాలకు ఉంటుందో మనం నేర్చుకుంటాం. ఈనాడు కుటుంబాల్లో కూడా మనం చూసినప్పుడు ఒక భార్య భర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ప్రయోజనాలు ఉంటాయా? ఉండవా? ఉంటాయి. అదే ఒక భర్త భార్య పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే ప్రయోజనాలు ఉండవా? ఉంటాయి. అదే భార్యాభర్తలకు పుట్టినటువంటి బిడ్డలు, ఆ బిడ్డలు తన తల్లిదండ్రులకి కృతజ్ఞత కలిగి ఉంటే ప్రయోజనాలు ఉన్నవా అంటే ఉంటాయి. ఆ ప్రయోజనాల కోసమే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బాగా గమనించినట్లయితే ఒక తండ్రి ఒక కుమారునికి మేలు చేశాడు అనుకోండి, ఒక చదివించే విషయంలో కావచ్చు, లేకుంటే ఏదైనా తీసిస్తారు కదా, ఒక బైక్ కావచ్చు, సైకిల్ కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. తీసిచ్చినప్పుడు వాళ్ళకి అడిగింది తీసి ఇచ్చినప్పుడు ఈ తండ్రి కుమారుడి పట్ల ఏం ఎదురు చూస్తాడండి? వాళ్ళ తీసించావులే అంటాడా? చెప్పిన మాట వినలేదు, ఇప్పుడు తీసించాడు, మంచిది, చాలా బాగుంది. కానీ ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే చెప్పిన మాట వినలేదు అనుకోండి, ఎవరికి? తండ్రికి. తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతాడా? వినకుంటే ఎన్నుకున్నావు లేరా అంటాడా? అనడు. చాలా బాధగా ఉంటుంది తండ్రికి. తండ్రికి ఎలా ఉంటుందంటే చాలా నొప్పిగా ఉంటుంది. చాలామంది కూడా ఏమంటే చెప్పుకోలేనటువంటి బాధ అది. అంతేనా? నా కుమారునికి నేను చాలా చేశానండి, చదివించాను, వాడిని గొప్పవాడిగా ఎదిగింపజేశాను, ఈరోజు నా మీదనే ఏం చేస్తాడు వాడు? తిరగబడ్డాడు, ఏంటి అసలు ఇది అని చాలా బాధపడుతూ ఉంటాడు తండ్రి. అయితే చిన్న జీవితంలో, ఈ 70-80 సంవత్సరాల జీవితంలోనే మనకే ఇంత బాధ ఉంటే, బాగా గమనించాలి, ఈ 70-80 సంవత్సరాలలో మనకే ఇంత బాధ ఉంటే, మన పిల్లవాడు మన మాట వినప్పుడు మనకు బాధ ఉంటే, మనల్ని తన స్వరూపంలో తన పోలికలో చేసి ఈ భూమి మీదకి పంపించినటువంటి దేవునికి ఆయన మాట మనం వినకుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందండి? ఉండదా? జస్ట్ మనతో ఎన్ని సంవత్సరాలు ఉంటారు పిల్లవాళ్ళు? పుట్టినప్పటి నుంచి ఒక 25-30 సంవత్సరాల లోపల వరకే మనతో ఉండేది. దాని తర్వాత వివాహం అయితే ఆటోమేటిక్గా అతను ఒక కుటుంబస్తుడు అయిపోతాడు. అతను కూడా చాలా భారాలు ఉంటాయి, పిల్లలు, కుటుంబం వ్యవస్థ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మెల్లమెల్లగా తల్లిదండ్రులు ఏమవుతూ ఉంటుంది? దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి. దగ్గరే ఉంటాడు కానీ బాధ్యతలనే ఏర్పడవా? ఏర్పడతాయి. మరి చిన్న జీవితంలో మనకి ఇన్ని బాధలు ఉంటే బిడ్డల పట్ల, మరి దేవుడు మన పట్ల ఎంత బాధపడతాడండి? బాధపడడా? ఖచ్చితంగా. అయితే కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు ఏంటనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఈనాడు మనం చూడండి, మనం తల్లిదండ్రులకి విధేయత చూపిస్తే వచ్చే ప్రయోజనాలు చూడండి. తల్లిదండ్రులకు విధేయత చూపిస్తే వచ్చే ప్రయోజనాలు ఒక్కోసారి చెప్తూ ఉంటాడు, మా నాన్న ఎంత చెప్పినా కూడా వినండి, అంతా నాకు విరుద్ధంగానే చేస్తూ ఉంటారు అంటారు. పిల్లలు అంటారు. పిల్లలు ఎవరికి బుద్ధి చెప్తూ ఉంటారు? ఎవరికి బుద్ధి చెప్తారు పిల్లలు? ఈనాడు కాలం ఎలా ఉందంటే పిల్లలు వచ్చి తల్లిదండ్రులకు చెప్తున్నారు. సరే, ఓకే, పిల్లవాడు గొప్పగా ఎదుగుతూ ముందుకు ఉన్నప్పుడు పోనీలే మా నాన్నే కదా ఒక మాట అన్నాడనే ఓర్చుకునే స్వభావం ఉంటుందండి పిల్లలకి? ఉంటుందా? పోనీలే మా నాన్న నన్ను ఒక మాట అన్నాడు, తెలిసి తెలియక అన్నాలే, పెద్దవాడు కదా నన్ను కని పెంచి సాకాడు, ఒక మాట అంటే అన్నాలే అనుకుంటారా? ముఖాన్నే అని చెప్తుంటారు కదా, మన భాషలో ఏమంటూ ఉంటారంటే ముఖాన్నే ముక్కుసూటిగా పట్టున ఎదిరిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. ఆ విధంగా ఎదిరించినప్పుడు మనకు అది ఆశీర్వాదం కాదు, అది మనకేమవుద్దంటే శాపం. నిజం. ఇప్పుడు మనము తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటే, అంటే వాళ్ళు చేసినటువంటి మేలుల పట్ల మనం విధేయత చూపిస్తూ మనం ముందుకెళ్తే ఏమంటుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో? నీ తల్లిదండ్రులు నువ్వేం చెయ్యి? సన్మానించొద్దు అంటుందా? నీ తల్లిదండ్రులు సన్మానించు. నువ్వు అలా సన్మానిస్తే భూమి మీద నువ్వు ఎలా ఉంటావట? దీర్ఘాయుమంతుడిగా ఉంటావు. నువ్వు దీర్ఘాయుమంతుడిగా భూమి మీద నువ్వు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించేది నేర్చుకోవాలి. మొదట సంఘం అంటే ఇది కాదు. ఎక్కడ మరి సంఘం? మన కుటుంబం తర్వాత బయటకు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నటువంటి వారందరిని చూసి మనం ప్రేమించగలుగుతాం.
మనం కుటుంబంలోనే ప్రేమించలేనప్పుడు, కుటుంబంలోనే ప్రేమ లేని వారిగా ఉన్నప్పుడు, కుటుంబంలోనే ఒకరిని ఒకరు ప్రేమగా లేనప్పుడు బయట ప్రపంచంలో ఆ ప్రేమను మనం చూపించగలమండి? చూపిస్తామా? అందుకే బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా చూసినప్పుడు కూడా ప్రేమ కలగదు. అయితే ఇందులే అలా ఉంటూ ఉంటుంది. కానీ కృతజ్ఞత కలిగి మనము ఉంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, మనం ఒకసారి చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు ఈ విధంగా తెలియపరుస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. 11వ వచనం బాగా గమనించండి. నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగూ చెప్పుటలేదు. చూడండి, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు భక్తుడు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటే సామాన్యుడు కాదండి. చాలా ప్రాంతాలలో దేవుని సేవలో వాడబడుతూ అనేక మందిని ప్రభు వైపు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు. అలాంటి మహానాయకుడు ఏమంటున్నాడంటే, నాకు కొదువు కలిగి ఉందని నేను ఇలా చెప్పడం లేదు. మరేంటి? నేను ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండుట ఏం చేశాడట? నేర్చుకుని ఉన్నాను. ఈనాడు మనం కూడా అంతేనండి. మనము మనల్ని పంపించినటువంటి దేవునికి మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం చూడబోతాం. కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు కనీసం 4 నేర్చుకోబోతాం ఈరోజు. అయితే మనం ఇక్కడ పైన ఏం చూస్తున్నామంటే, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా కృతజ్ఞత కలిగి ఉండేది నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా దేవుని స్వరూపము దేవుని పోలిక కదా. దేవుని స్వరూపము దేవుని పోలిక కదా. అవును, దేవుని స్వరూపము దేవుని పోలికలో సృజించినటువంటి దేవుడు మనల్ని ఏ విధంగా ఉంచాలో దేవునికి తెలియదా? తెలుసా తెలీదా? ఈనాడు చాలా మందికి ఏంటంటే ఆవేశం. అయ్యో, మేము ఈ స్థితిలో ఉన్నాం, మేము ఏమవుతామో, మా పరిస్థితులు ఏమవుతాయో, ఎలా ఉండబోతుందో ముందుకి. ఏమీ అవ్వదు. ఎందుకు అవ్వదు? మీరు చూసినప్పుడు తల్లిదండ్రులకు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి బిడ్డ పెరుగుతూ 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 ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఉన్నటువంటి స్థితిలో ఎన్ని కష్టాలు వస్తాయి, తల్లిదండ్రులకి ఎన్ని నష్టాలు వస్తాయి. మొన్ననే ఒక సహోదరుడు తెలియపరుస్తున్నాడు, వాళ్ళ భార్య ఏడుస్తూ ఉంది, బిడ్డకు బాగలేదని. నిమ్మన్స్లో చూపించారు, తగ్గల. మరలా నిమ్మన్స్లో చూపించారు రెండోసారి. అప్పుడు అంటున్నాడు, నువ్వేమి ఆడవద్దు. నిజం, నువ్వేమి ఆడవద్దు. ఇంటి దగ్గర మన ఊరి దగ్గర పొలం ఉంది నాకు. ఈ పొలం అంతా పెట్టి కూడా ఈ బిడ్డను మనం కాపాడుకోగలం. నువ్వు భయపడొద్దు, నువ్వేం దిగులు పడద్దు, నీ ఆరోగ్యం బాగా చూసుకుంటున్నాడు. చూసారా ఎంత ప్రేమ? అంటే ఏంటండి అర్థం? మనం ఏమి లేనటువంటి స్థితిలో ఇప్పుడు ఉన్నాం. నువ్వు అనుకోవద్దు ఆ విధంగా. మనకు ఉంది, ఏదో ఒకటి మనకంటూ ఉంది. దాన్నైనా పోగొట్టుకుని మనం ఏం చేద్దాం? మన బిడ్డను కాపాడుకుందాం. నువ్వేం చేయొద్దు, బాధపడొద్దు, ఏడవద్దు, నువ్వు దిగులు పడద్దు, నువ్వు అన్నం తిను సమయానికి అని చెప్తున్నాడు బ్రదరు. అంటే మనకే ఎంత ఉంటే దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? మనకే ఇంత ఓపు ఉంటే మనకి, మరి దేవుడు విడిచిపెడతాడా? అందుకే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు చూడండి 12వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నాడంటే, దీన స్థితిలో నుండి ఎరుగుదును. 2 ఏం చెప్తున్నాడు? సంపన్న స్థితిలో నుండి ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఏమన్నాడట? నేర్చుకుని ఉన్నాను. ఈనాడు మనం కూడా అంతేనండి. మనం కూడా ఈనాడు ఏంటంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. ఇది చాలా ప్రాముఖ్యత. ఈనాడు వచ్చిన సమస్య ఏంటంటే కుటుంబాల్లో ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటానికి ఇష్టపడరు, తక్కువ. చాలామంది, అందరూ కాదు కానివ్వండి, కొంతమంది లేని దానికోసం ఏం చేస్తూ ఉంటారు? లేని దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు. అది మనకు దొరుకుతుంటుందా? కొంతమంది ఏం చేస్తారు? పక్కోళ్ళని చూస్తారు. ఇదిగో
పలానోళ్ళు అది తెచ్చుకున్నారు, మనం తెచ్చుకుందాం. ఇదిగో పలానోళ్ళకి ఆ వస్తువు ఉంది, మనకి ఈ వస్తువు ఉంది. అది కాదు. ఇక్కడ అపోస్తున్నట్టు పౌలు గారు ఏం తెలియజేస్తున్నారంటే, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను తృప్తి కలిగి ఉండేదానికి నేను ఏం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను అంటున్నాడు పిల్లలు. ఈనాడు మనం కూడా అంతేనండి. ఈనాడు మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో మనం దేవునికి ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండేదానికి మనం నేర్చుకోవాలి. మనం ఉన్న దాంట్లో తృప్తి పడలేదనుకోండి, అప్పుడే మన యొక్క పతనం అనేది ఏమవుతుంటుందంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటి, మనకున్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండలేకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంటుంది, మనుషుని యొక్క పతనం అనేది ఖచ్చితంగా ప్రారంభమవుద్ది. ఇప్పుడు కూడా లేని వాటి కోసం మనం ఏం చేయకూడదు, ప్రయాసపడకూడదు. మనం ఉన్న దాంట్లో తృప్తిగా ఉందాం. చాలామంది చెప్తుంటారు, గంజి తాగినా కూడా మేము ఎవరికి వెళ్ళమండి. మీరు అనలేదు ఎప్పుడట, మేము గంజి ఏం తాగుతాం కానీ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చేయము, చేయి పట్టం. ఎందుకంటే మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేదానికి మనము ప్రయాసపడాలి. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, అదే కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఏం ప్రయోజనాలు ఉంటాయి? అవునా, ఈనాడు కూడా మనం చూడండి, మనం నీతిగా ఉంటే ఏంటి ప్రయోజనాలు? నిందలు ఉంటాయి, మొదటగా అవమానాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, లేనిపోని మాటలన్నీ కూడా మన మీద ఉంటాయి. ఎప్పుడు నీతిగా ఉంటే ఇది ప్రయోజనం అండి. ఇవన్నీ వస్తే ప్రయోజనమా? మీరు బాగా చూడండి, మనం ఎప్పుడైతే నీతిగా ఉందామని ప్రయాసపడుతుంటామో అప్పుడే మన మీదకి అన్ని నిందలు వస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుంటాం, మనం మెల్లమెల్లగా మనం ఈ నీతి ఈ బాగున్నా కూడా ఇదే పేరు వచ్చింది, నాకు బాగా లేకున్నా కూడా ఇదే పేరు వచ్చింది, ఎందుకు అసలు ఈ బ్రతుకు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంతేనా? ఇప్పుడు మనము కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, మొదటి సందర్భాన్ని మనం నేర్చుకోబోతున్నాం. అసలు గర్వం అనేది తగ్గుతుందండి. గర్వం తగ్గిపోయి ఏం పెరుగుతుందో మనకి, వినయం విధేయత అనేది మనకు పెరుగుతూ ఉంటుంది. బాగా గమనించాలి. మొదటి సందర్భాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. మనకి దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలలో మొదటి ప్రయోజనం ఏంటంటే గర్వం అనేది తగ్గుతుంది, వినయం విధేయత ఏమవుతుంది, పెరుగుద్ది. పెరగదా? ఇప్పుడు గర్వం ఏ విధంగా తగ్గుతూ ఉంటుందంటే, నేను కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్ళిపోతాను చూడండి. ఉదాహరణకి ఇప్పుడు మనకి బాగా ఉందనుకోండి, ఆస్తి అంతస్తులు ఉన్నాయనుకోండి, ఎవరన్నా మాట వింటారా? ఉన్నవాళ్ళు వింటారంటే ఏమంటారు, నువ్వేందంటే చెప్పేది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, సైలెంట్గా ఉండి అంటారు. ఏమీ లేకుంటే వింటారు. మనుషులు కొంతమంది చూడండి, జేబులో బాగా డబ్బున్నాయి అనుకోండి, అస్సలు మనుషులకు దొరకరు, ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి అర్థం కాదు. లేకుండా ఉంటే అలా ఉంటారు తలకాయ ఉంచుకొని. నిజమా కదా? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటే అర్థం ఏంటంటే, మీరు బాగా గమనించండి, అపోస్తున్నటువంటి పౌలు గారు ఏం తెలియజేస్తున్నాడంటే, నేను ఏ స్థితిలో ఉండడానికి కూడా ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా పర్లేదు, నా యొక్క వినయం విధేయతను మాత్రం నేను తగ్గించుకోను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా పర్లేదు అంటే, సంపన్న స్థితిలో ఉండటకు ఎరుగుదును, దీన స్థితిలో ఉండటం ఎరుగుదును, బలహీన స్థితిలో ఎరుగుదును, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా నేను ఉంటాను. నాడు మనం కూడా అంతేనండి. మనకు కనీసం ఏమీ లేకున్నా కూడా నిరామయ్యేటువంటి స్థితిలో మనం ఉన్నా కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేది మనం నేర్చుకోవాలి. అయితే గర్వం అనేది ఏమి ఉండకూడదు, మొదటగా ఉండకూడదండి. ప్రతి మనిషిని కూడా మనము గౌరవించేది నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా కుటుంబంలో భార్యకిచ్చే గౌరవం ఏంటో అది ఇవ్వాలి, భర్తకిచ్చే గౌరవం ఏంటో భార్య ఏం చేయాలి, ఇవ్వాలి. ఈ భార్యాభర్తలు ఇరువురు వాళ్ళ యొక్క ధర్మాలను నెరవేర్చుకున్నప్పుడు వాళ్ళని చూసేది ఎవరు, పిల్లలు. అయ్యో మా నాన్న మా అమ్మని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు, మా అమ్మ మా నాన్నే ఇంత బాగా గౌరవిస్తుంది, అయితే మేము కూడా ఎలా ఉండాలి, వాళ్ళకి మాట వినాలి అనేది బిడ్డలు నేర్చుకుంటారు. మీరు పౌలు గారు చూడండి, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి పౌలు గారు, అన్ని పట్టణాలలో తిరిగినటువంటి పౌలు గారు, ఇంకా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి స్థానిక సంఘాలలో ఒక సువార్థికుడిగా పనిచేశాడు, అనేక మందిని ప్రభు వైపు తిప్పాడు. అలా తిప్పినటువంటి గొప్ప నాయకుడే అపోస్తులైనటువంటి పౌలు గారు. ఏమంటున్నాడండి, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా, నాకు ఏ స్థితి వచ్చినా కూడా ఆ స్థితిని నేను ఉండగలుగుతాను అంటున్నాడు. మనం ఉండగలమా?
మన దగ్గర ఏమీ లేదనుకోండి, ఏమంటాం? దేవుడు మాకెందుకో ఈ విధంగా చేశాడు అంటాం. అనమా? మమ్మల్ని ఎందుకో ఈ స్థితిలో పెట్టాడు, మేము ఈ విధంగా ఉండటానికి దేవునికి ఇష్టమేమో అని అన్ని మనమే అనుకుంటూ ఉంటాం. కానీ ఆ విధంగా ఎప్పుడు కూడా అనుకోకూడదు. అయితే ఇక్కడ గర్వం అనేది తగ్గి వినయం విధేయత అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే మనం ఇక్కడ చూసినప్పుడు మొదటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లూకాసు వార్త 17వ అధ్యాయము ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు ఉన్నారండి. ఎంతమంది? ఈ 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఈ 10 మందిలో ఎలా ఉన్నారంటే కుష్ఠరోగం బాగు పడక ముందు చాలా వినయం విధేయతతో ఉన్నారు. ఎలా ఉన్నారు? చాలా వినయం విధేయతతో ఉన్నారు. మీరు చూసినప్పుడు 11వ వచనం, 17వ అధ్యాయము 11వ వచనం, ఆయన యెరూషలేమునకు పోవచ్చు సమరయ గలిలయ మధ్య వెలుచుండెను. 12వ వచనం, ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఇప్పుడు ఈయన ఏ ప్రాంతంలో వెళ్తున్నారండి? సమరయ గలిలయ ప్రాంతంలో వెళ్తూ ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారంటే ఆయనకు ఎదురుపడ్డారు. ఎదురుపడి ఏమంటున్నారంటే, యేసు ప్రభువా ఏం చెయ్యి, మమ్మల్ని బాగుపరచు, స్వస్థపరచు అన్నారు. స్వస్థపరచు అన్నప్పుడు అని కేకలు వేశారు. 14వ వచనం, ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకునడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఏమైపోయారు? వీళ్ళు బాగైపోయారు. ఒక మాట అనండి, అయ్యా మమ్మల్ని బాగు చేయి అన్నాడు. బాగు చేశారు. బాగు చేసిన తర్వాత ఏం చేశారు? బాగు చేయకముందే వాళ్ళు ఎంత నమ్మకమో చూడండి. ఆయన బాగు చేసే శక్తి ఆయనకు ఉంది అన్నది నమ్మారు. వాళ్ళు నమ్మినప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎవరికి కనపరచుకోండి? యాజకులకు కనపరచుకోండి. అంటే యూదా మతంలో నుండి వాళ్ళు దేవుడికి యాజకత్వం చేస్తున్నటువంటి మొట్టమొదటిగా యాజకుల దగ్గరికి వెళ్ళండి చెప్పారు. వెళ్తుండగానే వీళ్ళేమైపోయారు? బాగైపోయారు. బాగైతే ఎలా ఉండాలంటే దేవునికి ఇంకేముందిలే మాకు అనుకుంటారు. నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను అనుకుంటాను, మరలా కూడా చెప్తాను. నేను ఒక ఇంటికి వెళ్ళాం, అనారోగ్యంగా ఉన్నారు, బాగయ్యారని ఒక బ్రదర్ చెప్పాను కదా. ఆ బ్రదర్ దగ్గర నిన్న కూడా వెళ్ళాం. వెళ్తే అంటున్నాడు, మరి రేపైనా రండి ఆరాధన కంటే. ఏమంటున్నారు? ఇదిగో రేపు మధ్యాహ్నం దాకానే పని ఉంది. అదేంటో అయ్యగారు, ఆదివారం పని ఇస్తారు నాకు అంటున్నాడు. అదే చెప్తున్నాడు. మరి మొన్న కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళాం, నేను సిస్టర్ గారు ఇద్దరు వెళ్ళినప్పుడు హ్యాపీగా బాగా చేసుకొని బాగా పౌడర్ పూసుకొని బాగా వచ్చి కూర్చున్నాను. నేను ఎవరని అనుకున్నాను. బ్రదర్ ఏంటి ఇక్కడ ఉన్నారంటే, ఫంక్షన్కి వచ్చాము, అయితే ఆదివారం ఆరాధనకు రావా, మరి ఈ విధంగా రెడీ ఆరాధనకు రావచ్చుగా అంటే ఆయన అంటున్నాడు, ఆదివారం వచ్చాక పని ఉంటుంది అయ్యగారు. నిజంగానే ఆదివారమే ఇస్తారు. రాత్రి కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, రేపు ఉదయం 6 గంటలకు రమ్మన్నారు, 12 గంటల దాకానే ఫుల్ కూల్ ఇస్తామన్నారు. మీ దగ్గరకు వస్తే ఏమొస్తుందనే కదా, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళలో 10 మంది కూడా ఏమైపోయారు? శుద్ధులైపోయారు. శుద్ధులైపోయిన తర్వాత మనం 15వ వచనం చూసినప్పుడు, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుడిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద పడెనో, సాగిలపడెనో. వాడు సమరయుడు. ఎవరిలో మార్పు కలిగిందండి? మీరు సమరయులు అంటే, నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను సమరయుల గురించి. ఈ సమరయులు అంటేనే బైబిల్ గ్రంథంలో ఈ ఉన్నటువంటి యూదుల్లో నుంచి వచ్చినటువంటి ఒక తెగ. వాళ్ళు అంటరానటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క వృత్తి చాలా భయంకరమైనటువంటి వృత్తి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిలో 9 మంది రాలేకపోయారు దేవుని దగ్గరికి. మరేం చేస్తాడు? వాళ్ళలో ఒక్కడికి కనికరం అనేది, విధేయత అనేది చూపించాడు. మిగతా వాళ్ళకి ఏమైపోయింది? గర్వం. అంటే కృతజ్ఞత కలిగి ఉండే ప్రయోజనాలలో 9 మంది గర్వపడ్డారు. దాంట్లో ఒక్కడ
మాత్రం ఎలా ఉన్నాడండి? ఒక అతను మాత్రం ఎలా ఉన్నాడు? విధేయత చూపించేవాడిగా ఉన్నాడు. తిరిగి వచ్చి ఏం చేశాడు? ఆయనకి సాగిలపడి ఏం చేశాడట? సాగిలపడెను. సాగిలపడిన అర్థానికి మనం చూసినప్పుడు ఆరాధన అంటే వచ్చి ఆయన ఆరాధించాడు. అయ్యా, నువ్వు నా పట్ల చేసినటువంటి మేలులను బట్టి నేను ఏం చేస్తున్నాను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈనాడు మనం కూడా అంతేనండి. మనం బెంగళూరులో ఉంటున్నాం కదా, ఒకవేళ ఏమీ లేనటువంటి స్థితిలో మనం కుటుంబం కాపురం అనేది ప్రారంభించి ఉండొచ్చు. మనం అంతేనా? ధనంతోనే ఉన్నాము ఫస్టే, ఏమీ లేనటువంటి స్థితిలోనే వచ్చి ఉంటాం మనం, అంతేనా? కానీ దేవుడు మనల్ని ఈ స్థితిలో మనల్ని ఉంచాడంటే అయితే మనకి ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా ధనవంతులుగా ఉన్నారండి, వాళ్ళందరూ ఏం దేవునికి సాగిలి పడ్డారా ఏంటి? అంతే కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈరోజు సండే కదా, పార్కులకి వెళ్తారు, లేకుంటే మాల్కి వెళ్తారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ఏమన్నా వెళ్ళి సాగిలి పడ్డారా? మాకేందుకు ఈ విధంగా చెప్తున్నారు అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. కానీ మనకి వచ్చే ప్రయోజనంలో ఏంటంటే, మొదటగా ఇక్కడ చూడండి, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. వాళ్ళలో వినయం విధేయత ఎంతమంది చూపించారండి? ఒక్కడు, అది కూడా సమరయుడు. సమరయులు అంటే అంటరానటువంటి వారు, వ్యభిచారం వలన పుట్టినటువంటి వాళ్ళు. వాళ్ళలో మనస్సు కలిగింది ఒక అతనికి. కలిగి, అయ్యా, నువ్వు చేసినటువంటి మేలులను బట్టి నేనేం చేస్తున్నాను? నీ ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను తండ్రి అని దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెడుతూ ఉన్నాడండి. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనంలో తన శుద్ధుడైపోయాడు. ఇంకా ఏమయ్యాడు? దేవుని బిడ్డ కాగలిగాడు. ఎంత ప్రయోజనం అండి! ఇప్పుడు ఎలా ఉండాలండి? అతను వినయం విధేయతతో ఉండాలా లేదా? ఈనాడు కూడా మన కుటుంబంలో మనకు తెలియదు కానివ్వండి, దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులు 1, 2, 3, 4 ఎన్నో మేలులు మనం చేశాడు. లెక్కలేనటువంటి మేలులు చేసి మనల్ని ఈ స్థితిలో నిలువబెట్టాడు. మనం ఎంత వినయం విధేయత చూపిస్తున్నాం దేవునికి? ఎంత చూపిస్తున్నాం? ఎంత విధేయత కలిగి ఉన్నామండి? అయితే చాలామందికి కొంతమందికి ప్రశ్న రావచ్చు, దేవుడు కనపడితే కదా మేము వినయం విధేయత చూపించేదానికి ఏంటి? దేవుడు కనపడితే కదా మేము ఇవన్నీ చూపించడానికండి అంటారు. దేవుడు మనకి ప్రత్యక్షంగా మనకు కనపడ్డండి. మరి ఎవరి రూపంగా కనపడతాడు? ఎదురుంగా నిలబడితే భర్త, ఎదురుంగా నిలబడితే భార్య, ఎదురుంగా నిలబడితే పిల్లలు, ఇంకా ఎదురుంగా ఉంటే స్థానిక సంఘంలో సభ్యులు. మనిషి రూపకంగానే దేవుడు మనకు కనపడుతూ ఉంటాడు. అంటే కళ్ళ ముందు ఉన్నటువంటి వారినే మనం గౌరవించలేనప్పుడు, వాళ్ళ పట్ల వినయం విధేయత చూపించలేనప్పుడు కనపడినటువంటి దేవుని ప్రేమించగలమా? 100% ప్రేమించలేము. మరేంటి? కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక సహోదరి ఒక సహోదరుని మనము హృదయపూర్వకంగా మనం క్షమించగలగాలి. అలా క్షమించగలిగినప్పుడు దేవునికి మనం ఏం చేసినట్టు? మీరు అంతకుముందు 2-3 వారాల క్రితం మనం చూసినప్పుడు ఇద్దరు ఇది 2 సందర్భాల్లో ఉన్నటువంటి వారం చూసాం. పేదలకి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చి ఆ విధంగా ఉన్నటువంటి వారు ఒక వర్గం. ఇంకొక వర్గం ఏంటంటే, ఎవరికి మనం చెప్తూ ఉంటాం కదా, పిల్లికి కూడా భిక్షం పెట్టరంటూ ఉంటారు కదా, మీరనరు ఆ విధంగా? అనరు. పిల్లికి కూడా భిక్ష అంటే పిల్లికి కూడా అంత ఆహారం పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఒక బ్యాచ్ ఉంది. ఇంకొక బ్యాచ్ ఎవరున్నారు? పేదలను చూస్తే వాళ్ళని కనికరించే వాళ్ళు ఒకరోజు ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి తీర్పు తీరుస్తున్నప్పుడు ఆ యొక్క పేదలకి ఆహారం పెట్టి బట్టలు ఇచ్చినటువంటి వాళ్ళని చూసి ఏమన్నారండి? నేను ఆకలిగా ఉన్నాను, నాకు భోజనం పెట్టారు. పెట్టింది ఎవరికి? ఇల్లు మనుషులకి, పేదలకి. అంటే ఈనాడు కూడా అంతే కదా, నేను ఆకలిగా ఉంటే నాకు భోజనం పెట్టారు, నాకు దిగంబరంగా ఉంటే బట్టలను ఇచ్చారు. ఇదిగో నేను పలానా స్థితిలో ఉన్నప్పుడు వీటన్నిటిలో నన్ను ఏం చేశారు? మీరు చేర్చుకున్నారు. ఇదిగో మీకోసం సిద్ధపరిచినటువంటి పరలోకం ఉంది, దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాడు క్రీస్తు ప్రభువారు. ఈనాడు మనం కూడా అంతే. అంటే వినయం విధేయత చూపించాలంటే, గర్వం మనలో ఉండకూడదంటే, మొదటగా ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి కుటుంబంలో భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీరికి మనం మొట్టమొదటికి ఎలా ఉండాలండి? వినయం విధేయతలతో మనం ఉంటే ఎవరికొన్నట్టట? ఎవరికొన్నట్టు? దేవునికి ఇచ్చినట్టే. అయితే రెండో సందర్భాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మనము చెప్పుకోవడం అనేది మాంతం. ఈ ఫిర్యాదులు చేస్తూ ఉంటాం కదా, ఒకరి మీద ఎప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం?
ఒకరి తప్పులే ఎతుకుతూ ఉంటాం, అంతేనా? రెండో సందర్భం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండే ప్రయోజనాలలో రెండో సందర్భం ఏంటంటే మనం ఫిర్యాదులు చేసేది ఆగుతాం. ఫిర్యాదులు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఒకరి మీద చెప్పడం. ఏంటి? ఎప్పుడు ఒకరి మీద చెప్పడం. మీరు చూడండి, కొంతమందిని చూస్తూ ఉంటారు, ఎప్పుడు ఒకరి మీద చెప్తారు. వాళ్ళ తప్పులేంటో వాళ్ళేంటో అసలు నేనేంటో అని అనుకోరు. ఈనాడు మనము ఎవరిని కూడా, మీరు చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను చూడండి, మీకు ఒకేళ్ళు చూపిస్తున్నాను, 4 ఏళ్ళు ఏమవుతాయి మనల్ని చూపిస్తాయి. అంటే మనం ఎవరు తప్పులు ఎంచలేమండి, ఎందుకంటే మనం కూడా పాపులం కాబట్టి. ఒకరు తప్పులు ఎంచేదానికి దేవుడు ఏం చేయాలి? మనల్ని నియమించాల. తీర్పరు ఎవరు? తీర్పరు దేవుడు. మనం తీర్పు తీర్చేవాళ్ళం కాదు. మనము మన సహోదరుని కావచ్చు, మన సహోదరుడిని కావచ్చు, మనము క్షమించేవారిగా మనం ఉండాలండి. అయితే ఈ ఫిర్యాదులు చేయడము తగ్గుతుంది. అయితే మిగతా ఏంటంటే రెండోది ఏంటంటే సంతృప్తి కలిగి ఉంటాం. మనం ఒకరి మీద ఎప్పుడైతే చెప్పే మాటలు ఆపుతామో మనం సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించగలం. మనం అట కాదు. కొంతమంది ఉంటారు, ఎప్పుడు ఒకరి గురించే మాట్లాడుతూ ఉంటారు. సార్ వాళ్ళేట వీళ్ళేట, వాళ్ళు ఎలాగున్నారో ఏం చేయకూడదు. మనం వాళ్ళ తప్పులు మనం ఎప్పుడు కూడా ఎంచకూడదు. ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి గురించి మనం ఏం చేయాలండి? వస్తుందా అసలు ప్రార్థన? ఇదిగండి పలానోళ్ళు నా ఎడలు తప్పు చేశారు, వాళ్ళని క్షమించమని అడగదామని ప్రార్థనలో కూర్చుంటే చేస్తుంటామా? చేస్తాం. కానీ ఇంకా మనం బలంగా వాళ్ళ మీద చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ మనసులో మారుస్తాడండి. మీరు బాగా గమనించండి, క్రూరులను మార్చాడు దేవుడు, కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారిని మార్చాడు. అలాంటి వారినే మార్చినప్పుడు చిన్న మాటలు చెప్పేవాళ్ళు ఎంత అండి? చిన్న మాట, లైట్ కొంచెం పక్క ఓకే. అయితే చిన్న మాటలు చెప్పేవాళ్ళు ఎంత? మీరు ఒకసారి మనము పరిశీలన చేసినప్పుడు వాక్య భాగాన్ని విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 39వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే సజీవులు ఎలా మూల్గుదురు, పేజీ నెంబర్ 684. సజీవులు ఎలా మూల్గుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూల్గుదురు. ఏటట ఇక్కడ విలాప వాక్యంలో దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? సజీవులుగా ఉన్నటువంటి వారు ఎందుకు మూలుగుతూ ఉన్నారు? నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుతూ ఉన్నారు అంటే ఎందుకు అసలు మనుషుల్లో ఇలాంటి భావాలు కలుగుతూ ఉన్నాయంటే మనం ఎప్పుడు కూడా మనమల్ని మనం చూసుకోం. మనం ఏం చేయాలి మరి? మనమల్ని మనం చూసుకోవాలండి. ఖచ్చితంగా మనమేంటి అనేది చాలా ప్రాముఖ్యత. ఇప్పుడు మనమేంటి అనేది మనం చూసుకున్నప్పుడు ఇతరుల గురించి మనం ఏం చేయము, వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏమీ చెప్పము. మరేం చేస్తాం? వాళ్ళ గురించి క్షమించు తండ్రి. ఎప్పుడైతే మనం వాళ్ళని క్షమించమని మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం కోరుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే మనం ఏం కలిగి ఉండాలి? ఒకరి మీద ఫిర్యాదులు అంటే ఒకరి మీద చెప్పే ఆ మాటలు ఉంటాయి కదా, అవి మొట్టమొదటిగా మనం ఆపాలి. ఎప్పుడైతే వాళ్ళ మీద చెప్పే మాటలు మనం ఆపుతామో మన హృదయపూర్వకంగా మనం ఏమైనట్టు క్షమించినటువంటి వారిగా ఉంటాం. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు 23వ కీర్తన గ్రంథం 23వ కీర్తన మనం చూసినప్పుడు 23వ కీర్తన 1వ వచనం. భక్తుడైనటువంటి దావీదు గారు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏటట? ఇప్పుడు దేవుడు కాపరి ఎవరికండి? దావీదు గారికి ఒక్కరికేనా? కాదు, మనల్ని ప్రతి దినము కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రతి దినము కూడా మనం అందరిని కూడా కాపాడుతూ ఉన్నాడు. ఆ కాపాడే దేవుని గురించి ఆయన ఏమంటున్నాడంటే నీవు నా కాపరివి, నాకు లేమి కలగదు. లేమి అంటే కీడు.
ఎప్పుడండి మనకి మేలు కలగాలంటే, మనం కీడుకి బానిసలుగా ఉండకూడదంటే ఎప్పుడు 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 మనకు మేలు కలగదు చెప్పండి? చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవరు త్రవ్వినటువంటి గుంతలో వాళ్ళే పడతారంటారు. చూసారా మీరు? వినలేదా మీరు ఎప్పుడు ఈ మాట? అవును, మనం ఎప్పుడు కూడా ఒకరు తప్పు ఎతికేవారిగా మనం ఉండకూడదు. మరేం చేయాలి? మన పట్ల ఎంత కీడైనా చేయనివ్వండి, వాళ్ళు ఎంత కీడైనా మన పట్ల చేసినటువంటి వారిని మనం ఏం చేయాలంటే క్షమించగలగాలి. అలా క్షమించే హృదయం మనం ఉండాలండి. మొట్టమొదటిగా ఉన్నప్పుడే ఆయన ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి నువ్వే, నన్ను ప్రతి దినము కాపాడుతున్నది మీరే తండ్రి, అయితే నాకు ఎలాంటి కీడు జరగదు అంటున్నాడు. పిల్లలు, ఈనాడు మనం కూడా అంతే కదా. ఈ వాక్యాన్ని మనకి ఆపోదించినప్పుడు మనకి కాపరి ఎవరు? మనకి ఎవరున్నారులే అంటారా? ఎవరండి మనకు కాపరి? దేవుడు. మనం అనుకుంటుంటాం కానివ్వండి, ప్రతిదినము మనం వెళ్ళే చోటు కానివ్వండి, మన పని చేసే చోటు కానివ్వండి, మీరు చూడండి, చాలామంది గ్యాస్ మంటేసి చనిపోయినటువంటి వాళ్ళు లేరా? గ్యాస్ పొయ్యి దగ్గరికి వెళ్ళారండి, దాన్ని ఏదో భోజనం చేసుకోవడానికి వెళ్ళారు, అది ఏదో ఇబ్బంది చనిపోయినటువంటి వారు లేరా? మనం అనుకుంటాం ఏముంది, గ్యాస్ ఉంది, ఆహారం చేసుకుంటున్నాం, తింటున్నామని. కాదు, ప్రతి దినము కూడా మనకు తెలియకుండా దేవుడు ప్రతి చోట కూడా మనల్ని కాపాడి నిలువబెట్టుకుంటూ ఉన్నాడు. అయితే మనకు తెలియదు. మనకు అవన్నీ ఎలా ఉంటాయంటే ప్రయోజనాలుగా ఉండవు, అంతే కదా. మనం ఎవరిని చూస్తూ ఉంటాం? ఇప్పుడు ఇంత బలవంతంగా వచ్చి 7 గంటలకే మనము ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇంత మంచి బట్టలు వేసుకొని ఐరన్ చేసుకొని వచ్చి కూర్చుంటాం కదా. మరి చాలా మందిలో వచ్చే ప్రశ్నలు ఇవే. బయట చూడండి, వాళ్ళు లేచేదే 10 గంటలకు లేస్తారు, ఫ్రెష్గా రెడీ అవుతారు, మాల్కో లేకుంటే ఏదైనా పార్కో లేకుంటే వగేరా ఏదైనా ట్రిప్కో వెళ్ళి హ్యాపీగా దినమంతా గడిపొస్తారు. అయితే మేము ఈ విధంగా వచ్చి ఇక్కడ కూర్చుంటాం, మాకేంటి ప్రయోజనం అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. చాలామంది భావాలు ఉంటాయి, ఉండవా? కానీ మనము వ్యత్యాసం లేదా? వాళ్ళకి మనకు వ్యత్యాసం లేదండి? 100% వ్యత్యాసం ఉంది. కానీ ఇప్పుడు తెలియదు. తీర్పు దినం అనేది ఒకటి పెట్టాడు దేవుడు. ఆ తీర్పు దినాన వాళ్ళు నిలబడినప్పుడు మనం ఎంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చిన దానికి ప్రయోజనం ఉంటుంది మనకి. వాళ్ళంతా ప్రయాసపడి దేవుని దగ్గరకు రావడానికి వాళ్ళకు తగినటువంటి జీవితం వాళ్ళకి ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఒకరి మీద మనం ఏం చేయకూడదు, ఎప్పుడు కూడా ఒకరిని మనం చూడకూడదు, వాళ్ళ గురించి మనం చెప్పకూడదు, వాళ్ళ గురించి మాట్లాడే అధికారం మనకి ఇవ్వాలి దేవుడు. మనం ఏంటంటే దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు, మనకి ఎలాంటి కీడు జరగదు అనే దాని మీద మనం ఏం చేయాలి, ఉండాలండి. అయితే మూడో సందర్భాన్ని మనం చూసినప్పుడు, మొట్టమొదటగా మూడో సందర్భంలో మనం చూసినప్పుడు దేవునిపై మనకు అనుమానం ఉండకూడదు. ఏముండకూడదు? చాలామంది దేవుని పైన అనుమానం ఉంటూ ఉంటుంది. ఎలా చెప్పమంటారా? దేవుడు ఉంటే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, అంతే కదా. దేవుడే ఉంటే ఎందుకు ఇన్ని ఇబ్బందులలో నేను ఉంటాను, దేవుడే ఉంటే ఎందుకు నా ఆరోగ్యం ఈ విధంగా అవుద్ది, దేవుడే ఉంటే నా భార్యకి ఎందుకు ఇలా అవుతుంది, నా భర్తకి ఇలా అవుతుంది, నా పిల్లలకి ఇలా అవుతుంది, ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ మొట్టమొదటగా దేవుని మీద మనం ప్రయాసపడి భారం పెట్టేది మనం చూడాలి. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. సమస్తం అంటే అందులో స్త్రీలు, పురుషులు, ఇక కులము, మతము, ఏ భేదము లేదండి. అందరి మనసులను పిలుస్తూ ఉన్నాడు. మీరేం చేయండి, మీకున్నటువంటి భారం నా మీద వేయండి. కానీ ఈనాడు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చాలా మందికి అనుమానం. దేవుడు ఉంటే కదా. చాలామంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను, నువ్వు దేవుడు అని వెళ్తా ఉంటావు కానీ ఒక్కసారి అని చూపించావా దేవుడు అంటున్నాడు ఒక ఆయన. ఏంటి, నువ్వు రోజు వెళ్తావు ప్రయాసపడి ఉదయం సాయంత్రం ఎప్పుడు చూసినా ఫోన్లో కానివ్వండి, దాంట్లో దీంట్లో ఏదో ఒకటి చెప్తా, ఏదో ఒకటి చేస్తుంటా, కానీ ఇన్ని రోజులు నాకు ఒక్కసారి అని చూపిస్తే కదా నేను రావటానికి అంటున్నాడు. అవుతుందా? ఆ విధంగా అవుతుందా? దేవుని పైన మనకేముండకూడదండి, అనుమానం ఉండకూడదు. ఏముండాలి మరి? మూడో సందర్భాన్ని మనం చూస్తాం, నమ్మకం అనేది మనకు ఉండాలండి. దేవుని పైన మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి ఉంటామో ఆ అనుమానం అనేది ఏమవుతుంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో కూడా అండి చూడండి, చేయనటువంటి తప్పుకి అనుమానిస్తూ ఉంటారు.
ఏం చేస్తారు? తప్పు చేయరు, ఏం చేస్తారు? అనుమానం ఉంటుంది. ఆ అనుమానము ఇక జీవితాంతం ఉంటుందండి. చనిపోయిన దాకా కూడా అనుమానం పోదు. కానీ నమ్మకం అనేది ఏంటంటే, ఒక వ్యక్తిని నమ్మడం ఏంటంటే దేవుడు అదే నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తి బానిసత్వంలో ఉన్నారు. ఎంతమంది అండి? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ఎంతమంది? 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా ఉంటే, ఆ 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభా కూడా ఏం చేశారు? అయ్యో మా బాధలు మావి, మా కష్టం మాది అన్నారా? ఎవరు గుర్తొచ్చారండి వాళ్ళకి? దేవుడు గుర్తొచ్చి దేవునికి మొరపెట్టారు. ఏమని మొరపెట్టారు? తండ్రి, ఈ బానిస బ్రతుకులు మేము బ్రతకలేకపోతున్నాం, దయచేసి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు అని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళ మొర విని మోసే గారిని వాళ్ళ దగ్గరకు పంపించి ఆ 25 లక్షల నుంచి 30 లక్షల మంది జనాభాని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు మోసే గారు కూడా అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు దేవుడు అంటున్నావు కదా, నేను ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు దేవుని నేను చూపించమంటే ఏం చెప్పాలి చెప్పు, నీ గురించి ఏం చూపించని చెప్పు అని అంటాడు. ఆయన ఏమంటాడు? ఈ కర్ర తీసుకెళ్ళి ఈ కర్ర వాళ్ళ ముందర పడేస్తే ఏమవుద్ది? పాము అయిపోద్ది. మరలా తీసుకో, కర్ర అవుద్ది. ఈ సూచిక క్రియ చాలు. ఇంకా ఏం చెప్తావంటే, ఆ ఫరో దగ్గర నువ్వు వెళ్ళి నా గురించి చెప్పాలంటే నేను ఉన్నవాడునని చెప్పు. ఏం చెప్పు? నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో ఎదుట నువ్వు నిలబడినప్పుడు అంతటా ఫరో ముందర నేను మాట్లాడగలనయ్యా. ఎంత గొప్పోడు ఫరో అంటే. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడగలమండి? అనుకోగలం, మనం వెళ్ళి మాట్లాడగలం? అసలు మనం రాణిస్తారండి? అలాంటి వారి దగ్గర దేవుడు మోసేని తీసుకెళ్ళి నిలబెట్టాడు. అప్పుడు ఫరో దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఎవరు పంపించారు నిన్ను అంటారు. చూపి నీ దేవుని అన్నప్పుడు ఒక మాటలో చూపిస్తాడండి. ఏమంటాడు? నా దేవుడు ఉన్నవాడు. ఈనాడు మనం కూడా ఆ ఉన్నటువంటి దేవుడిని పైన మనం భారం పెట్టాలి. ఆ ఉన్నటువంటి దేవుణ్ణి మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువులు ఉన్నాయండి ప్రపంచంలో. మీరు ప్రతి వస్తువు వెనక చూడండి, ప్రతి వస్తువు వెనక ఎవరో ఒకరు తయారు చేశారు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు చూడండి, ఈ మైక్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పరిశీలన చేసి చూడండి. ఒక వ్యక్తి తయారు చేస్తే వచ్చింది, అంతేనా? అంతేనా కదా? దానికే చెప్పగలరా? చెప్పగలమా? ప్రపంచంలో మనం వాడే వస్తువులు కూడా చూడండి, ఇంక్లూడ్ ఒక పెన్ను కూడా కానివ్వండి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వాచ్ కూడా చూడండి. ప్రతి వస్తువు కూడా ఎవరో ఒకరు తయారు చేస్తే వచ్చిందండి. మరి మనమండి, మనకై మనం వచ్చామా? అయితే చాలామందికి ప్రశ్నలు రావచ్చు. మా అమ్మ మా నాన్న వివాహం చేసుకున్నారు, వారికి నేను పుట్టాను, అంతేనా అనేది చాలామంది. సరే, మీ అమ్మ మీ నాన్న వివాహం చేసుకున్నారు, మీరు పుట్టారు, నేను పుట్టాను, మా అమ్మ మా నాన్న వివాహం చేసుకోబట్టి. కానీ అంతకుముందు వెళ్ళి చూస్తే మనము ఒక మనిషిని దేవుడు తయారు చేశాడు మొట్టమొదటిగా. అందుకే మనిషి యొక్క పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ మనుషులకు ఉన్నటువంటి పార్ట్స్ వచ్చి ఇది ఎవరో తయారు చేసింది. అయితే ఇప్పుడు ఆ పాపను పంపించేసి ఒక 10,000 20,000 ఇచ్చేసి ఎవరన్నా, ఇక్కడ మన పిల్లలు ఉన్నారు కదా, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు తీసుకురమ్మని చెప్పండి, మన ఎవరో ఉండేది, ఒక గుండె కానివ్వండి, ఒక చెవు కానివ్వండి, ముక్కు కానివ్వండి, ఇలాంటిది ఎలా చేస్తారు వాళ్ళు? ఒక కిడ్నీ ఇవ్వమంటున్నాడు, ఇది ఒక కిడ్నీ ఇవ్వండి అని డబ్బులు ఇచ్చామనుకోండి, మెడికల్ షాప్లో వెళ్ళి ఏమంటారండి? ఏమంటారు? ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమంటారండి? ఏమంటారు? ఏ విధంగా చూస్తారండి? నిజం, దేవుడు ఉన్నాడు అనేది మనం నమ్మాలి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే దేవుని పైన అవమానం. ఇది జరిగిస్తామంటాడా? మేము ముందుకు వెళ్తామంటారా? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? మేము ఎలా జరగబోతాం? ఇవన్నీ అనుమానంతో ఉంటాం. ఆ అనుమానము తెలుగులో సామెత ఉంటుంది, పెనుభూతం అంటూ ఉంటారు. అనుమానంగా ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, ఉండకూడదు. ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీ రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము
3వ వచనం చూద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికిరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. 4వ వచనం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఏమంటున్నాడండి? మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని పిలిచాడో, మమ్మల్ని ఏ విధంగా ఆయన పిలిచాడో ఒక్కసారి చూసినప్పుడు, మేము శ్రమలలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఏం చేస్తాడట ఆయన? శ్రమలు అంతటిలో కూడా ఆయన ఆదరిస్తాడు. ఎప్పుడు ఆదరిస్తాడండి? శ్రమలు అంతట్లో ఎప్పుడు ఆదరిస్తాడు? మనకు శ్రమలు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరించాలంటే ఎప్పుడు ఆదరిస్తాడు చెప్పండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, చెప్పిన మాట వినకున్నా కూడా ఏం చేస్తారు తల్లిదండ్రులు? బిడ్డని అనారోగ్యంతో ఉంటే కన్న నేరానికి ఏం చేయాలి? బిడ్డను ఏం చేయాలి? బ్రతికించుకోవాలని ప్రయాసపడి తీసుకెళ్ళి చూపిస్తారు, హాస్పిటల్ తీసుకెళ్తారా? అయితే దేవుడికి మనం ఏం మేలు చేసామని మనం ప్రతి దినము ఉచితంగా గాలి ఇస్తున్నాడు. మీరు చూడండి, ఒక మనిషి ప్రతిదినము పీల్చుకునే ఆ గాలి, బ్యాగ్ పక్కన పెట్టుకో, బరువు ఎందుకు అక్కడ పెట్టుకో, ప్రతిదినము మనం పీల్చుకునే గాలి ఉంది కదా, ఆ గాలి ఎంత అవుద్దండి సంవత్సరానికి? మీరు అడగండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మేము ప్రతిరోజు పీల్చుకుంటున్నాం కదా గాలి, ఒక దినానికి ఎంత అవుద్ది అడగండి, సంవత్సరానికి ఎంత అవుద్ది అడగండి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా, మనమందరం కూడా ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడండి అంటే ఉచితంగా గాలినిచ్చి, ఇప్పుడు దాకా మనం పీల్చుకున్నటువంటి గాలికి రేటు కట్టమనండి, ఎంత కూడా బిల్లు వేస్తారా అంటారు. ఉచితంగా పీల్చుకుంటున్నాం. అయితే చాలామంది చూడండి, ఉచితంగా పీల్చుకోలేక సిలిండర్లు పెట్టి ఎక్కించుకునే వాళ్ళు లేరా? ఇప్పుడు ఎంత ప్రేమించాడండి దేవుడు, మనల్ని ఎంత ఆదరించాడండి మీరు చెప్పండి. ఈనాడు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, నిమాన్స్ కానివ్వండి, కొన్ని విక్టోరియా కానివ్వండి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్లోకి వెళ్ళి మీరు చూసినప్పుడు అక్కడ చాలామంది లెన్స్ ప్రాబ్లం అయ్యి గాలి పీల్చుకోవడానికి ఈ మిషన్లు పెట్టి ఎక్కిస్తూ ఉంటారు మనిషికి. ఆ విధంగా సంవత్సరం ఎక్కించాలంటే ఎంత ఖర్చు అవుద్దండి? దాదాపు ఒక సిలిండర్ ఒక 300 వేసుకున్నా కూడా ఎన్ని రోజులు వస్తుంది పీల్చుకుంటే? అంత చిన్న సిలిండరు అవంతా కూడా మనం ఉచితంగా ఇవ్వడం లేదా? దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వలేదా? అయితే మనము ఏం చేయాలంటే దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి. ఈ 10వ వచనం 2 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఇందులో చూసినప్పుడు ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఏమై ఉన్నారంటే వీళ్ళు కొరింథీలో ఉన్నటువంటి వారు, ఇంతకు ముందు మేమంతా కూడా ఎలా ఉన్నాం? దేవుణ్ణి ఎరగనట్టు వారిగా ఉన్నాం. ఇంతకు ముందు కూడా అయినా కూడా మనల్ని దీవించి కాపాడుతూ ముందుకు తీసుకొచ్చి ఈ 2025వ సంవత్సరం 12వ తారీఖు మనల్ని నిలువబెట్టాడు దేవుడు. మరి ఇక మీదట కూడా కాపాడుతా? ఇన్ని సంవత్సరాలు మనం దేవునికి కృతజ్ఞత లేని వారిగా ఉన్నా కూడా మనల్ని కాపాడాడు. మరి ఇప్పుడు ఇంకా ముందుకు కూడా కాపాడ్డా అంటే, ఇప్పుడు మనం దినదినము వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు దేవునికి మన హృదయాల్లో స్థానాన్ని ఇవ్వాలండి. అందుకే దేవుని పైన మనం ఏముంచాలి? నమ్మకం ఉంచాలి. ఏ విధంగా నమ్మకంగా ఉంటాం మనం? ఏ విధంగా మనం దేవుని నమ్మగలమండి చెప్పండి? ఏ విధంగా నమ్మగలం? ఇప్పుడు మనకి దాదాపు 35, 39, 38, 40 సంవత్సరాలు అనుకోండి. ఇంతకు ముందున్నటువంటి జీవితం మొత్తం కూడా మనల్ని కాపాడి తీసుకొచ్చి ఇక్కడ నిలువబెట్టాడు. ఇక మీదటి కూడా మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆయన చేసినటువంటి మేలులకు మనము ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉండాలి.
అయితే 4వది చూసినప్పుడు ఆందోళన అనేది మనలో ఏమవ్వాలి? తగ్గిపోవాలండి. మరేంటి? శాంతిని మన హృదయాలలో మనం ఏం చేయాలి? పెంచుకోగలగాలి. 4వ సందర్భాన్ని మనం చూసి ముగించేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. 4వ అధ్యాయం 6వ వచనం, ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 6-7 వచనాలు. దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మన విన్నపాలు ఎవరికి తెలియజేయాలండి? దేని గురించి మనం ఏం చేయకూడదు? అయితే కొంతమంది అంటారు, ఇంత చింత ఉంటే మేము ఎలా అండి నిలబడగలం? నాలో ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంత చింత ఉంది, ఇంత బాధలు ఉన్నాయి, నాకు ఇన్ని సమస్యలు నాకు ఉన్నాయి, నేను చింతించకుండా ఎలా కుదురుతుంది అంటారు కదా. అయితే ఆయన ఏమంటున్నాడు? ఒకవేళ మీకు చింత ఉంటే, బాధ ఉంటే అవన్నీ కూడా ఏం చేయండి? నా మీద వేయండి. ఇప్పుడు ఇది ప్రయోజనమా కాదా? ఇప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండడం వలన మన చింత ఆయన మీద వేసేది, ఇది ప్రయోజనమా కాదండి? 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఏమట కావలి ఉండును. అంటే ప్రతి దినము కూడా మనల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎప్పుడండి? మనకున్నటువంటి భారం ఆయన మీద వేసినప్పుడు. ఇప్పుడు పిల్లలు కూడా అంతేనండి. పిల్లలు కూడా కుటుంబంలో అంతే. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక్కొక్కసారి ఇంటికి వచ్చినప్పుడు మెత్తగా సైలెంట్గా ఉంటారు. అడుగుతారు, ఏమైంది చెప్పు, ఎవరన్నా అన్నారా నిన్ను అని గుచ్చి అడగమా? మీ పిల్లోడు వచ్చాడండి, స్కూల్కో కాలేజ్కో లేకుంటే పనికో వెళ్ళి వచ్చాడు, అన్నమే తినకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? రోజు ఆ విధంగా ఉండే పిల్లలు ఉంటారు. ఆ విధంగా ఉంటే మనం పట్టించుకోము, వాడు ఎప్పుడంతే అలా ఆ విధంగా ఉంటాడంటారు. అయితే కొన్ని సందర్భాలలో సైలెంట్గా ఉన్నారు అనుకోండి, బాగా రోజు బాగుంటూ ఒకరోజు సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, మనకేమవుద్ది? బాధ కలగదా? రోజు బాగుంటున్నాడే, ఈరోజు ఏంటంటే మెత్తగా ఉన్నాడు బిడ్డ అంటాం. అడిగి తెలుసుకోమా? వాళ్ళు అంటూ ఉంటారు, తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మనం కూడా చెప్తూ ఉంటాం. ఏమంటాం? నీకేమైనా సమస్య ఉంటే చెప్పరా, ఎవరేమైనా అన్నారా చెప్పు, ఏమైందో చెప్పు, మేము మాట్లాడతాం, మేము చేస్తామని ఎంత ప్రయాసపడతారంటే తల్లిదండ్రులు. మరి దేవుడు కూడా అదే కదా కోరుకుంటున్నాడు. మీ చింత ఏమన్నా కూడా ఏం చేయండి? నా మీద వేయండి అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనకున్నటువంటి చింతలు మనం ఏం చేయకూడదు? మోసుకోవటానికి మనము ముందుకు వెళ్ళకూడదు. అందుకే మనం ఈ వారం మనం ఏం చూసామంటే, కృతజ్ఞత కలిగి ఉంటే వచ్చే ప్రయోజనాలలో మొదటి ప్రయోజనం ఏం చూసాం? గర్వం అనేది తగ్గుతుంది, వినయం విధేయతలు మన హృదయాలలో ఏమవుతాయి? పెరుగుతాయి అనేది మొదటి సందర్భాన్ని చూసాం. రెండో సందర్భం ఏంటంటే, ఫిర్యాదు చేయడం. మనం ఎవరి మీద మాటలు చెప్పడం మనం ఏం చేయాలి? తగ్గించుకుంటే ఒక సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. రెండోది. మూడోది ఏంటంటే, దేవుని పైనటువంటి అనుమానం మనకు ఉండకూడదు. మరేం చేయాలి? దేవుని పైన ఏముండాలి? మనం నమ్మకం పెట్టుకొని ఉండాలి. నాలుగోది ఏంటంటే, ఆందోళన అనేది మనకు తగ్గిపోద్ది. భయం, దడ, అసలు మనం ఏమైపోతాం, అలా బాధలు మనకు ఉండకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలంటే, శాంతి అనేది మన హృదయాల్లో పెరుగుద్ది. ఎప్పుడంటే మనం దేన్ని కూడా మన చింతన ఏం చేయాలి? ఆయన మీద మనం వేసినప్పుడు. ఈ ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనం అందరం కూడా ముందుకెళ్ళాలంటే, మనం ఈ వారం చూసినటువంటి వాక్య భాగాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండే వచ్చే ప్రయోజనాలు 4 చూసాం. దేవుని చిత్తం అయితే మీరు ఇంటికి వెళ్ళి ఈ వచనాలన్నీ కూడా ఒకసారి మరలా ఏం చేయండి? చెప్పిన మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని మీరందరూ కూడా దీవింపబడాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తుంటాను.